హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం చీకట్లో మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. శోభితా దులుపాల పర్ఫార్మెన్స్ ఈ మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ నాకు అస్సలు అర్థం కాలేదబ్బా. చాలా సీన్స్లో పేమెంట్ వస్తుంది కాబట్టి యాక్ట్ చేయాలి అని చేసినట్టు అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కడా ప్రాపర్గా కనిపించలేదు. ఎనర్జీ తక్కువ, పర్ఫార్మెన్స్ వీక్గా అనిపించింది. ఇదంతా నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా డైలాగ్స్ కూడా నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. వింటుంటే నిద్ర వస్తుందేమో అని అనిపించింది. మూవీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగి పెట్టి కొట్టేయండి. దెబ్బకి గంట షేక్ అయిపోవాలి. షారన్ కొప్పిశెట్టి. ఈయన డైరెక్షన్కి ఒక మెచ్యూర్ టోన్ ఉంది. క్రైమ్ బ్యాక్డ్రాప్ని రియలిస్టిక్గా హోల్డ్ చేశారు. నైట్ షాట్స్, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్, సిటీ అలేస్, అట్మాస్ఫియర్ క్రియేషన్ ఎక్సలెంట్. కానీ పేసింగ్లో ఇష్యూస్ ఉన్నాయి. స్టోరీ ఓకే అయినా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఫీల్ అవ్వలేదు. మెయిన్లీ హీరోయిన్కి హైప్ ఎక్కువగా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్లో పోలీస్కి ఒక్క క్లూ కూడా దొరకదు, బట్ హీరోయిన్ మాత్రం అన్నీ సాల్వ్ చేస్తుంది. అది కొంచెం ఆఫ్గా అనిపించింది. ఇంకా లవ్ ట్రాక్ విషయానికి వస్తే ఈ లవ్ ట్రాక్తో అస్సలు కనెక్ట్ అవ్వలేదు నేను. రిలేషన్షిప్లో తప్పులన్నీ హీరోయిన్ చేస్తుంది, హీరో మీద బ్లేమ్ నెట్టేస్తుంది. హీరో సారీ చెప్పడం వియర్ డైనమిక్. కెమిస్ట్రీ మూవీలో ఎక్కడా కనిపించలేదు. ఇంకా విలన్ ట్రాక్ వస్తే నాకు మూవీ మొత్తంలో బాగా నచ్చింది థ్రిల్లింగ్ విలన్ ట్రాక్. వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ని చక్కగా బిల్డ్ చేశారు. విలన్ రివీల్ మూమెంట్ షాక్ వాల్యూ బాగా వర్కౌట్ అయింది. క్రైమ్ ప్యాటర్న్స్, మోటివ్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, విచ్ ఈజ్ అ బిగ్ ప్లస్. యూజువల్గా విలన్ దొరికాడు అని ఎండ్ కార్డ్ వేస్తారు, బట్ ఇక్కడ అలా కాకుండా విలన్ మోటివ్స్, బ్యాక్ స్టోరీ అన్నీ కంప్లీట్గా రివీల్ చేశారు. క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. సర్ప్రైజింగ్లీ విలన్ని అస్సలు గెస్ చేయలేరు. నేను కూడా గెస్ చేయలేకపోయాను. గుడ్ రైటింగ్. ఎడిషనల్లీ మూవీలో క్రైమ్ జరుగుతున్న సీన్స్తో పాటు ప్యారలల్గా చిన్నబాబు అండ్ డీజీపీ క్యారెక్టర్స్తో ఇంకో సబ్ ప్లాట్ ఉందేమో అని హింట్ ఇచ్చారు. మూవీలో అయితే ఈ ట్రాక్ని రిజాల్వ్ చేయలేదు. ఓవరాల్గా చూస్తే మూవీలో ఫ్లాస్ ఉన్నప్పటికీ మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఇచ్చింది. విలన్ పోర్షన్స్ అండ్ క్రైమ్ డీటెయిలింగ్ మూవీని క్యారీ చేశాయి. ఈ వీకెండ్లో ఓటీటీలో చూడొచ్చు. దట్స్ ఆల్ టు ద మూవీ రివ్యూ. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నాలాంటి సినిమా పిక్చర్లకి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.